హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వేములవాడలో ఉన్నాం. ఇప్పుడైతే మనం వేములవాడ మొత్తం చుట్టేసి వచ్చేద్దాం. టెంపుల్ చుట్టుపక్కల ప్రదేశాలు, షాపులు ఇక్కడ చూసారా కనిపిస్తున్న ఎదురుగా బ్యాంగిల్ షాప్స్ చాలా ఉంటాయి. బ్యాంగిల్ షాప్స్ ఇక్కడ బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మల షాపులు, బ్యాంగిల్స్ అయితే కుప్పలుగా ఉన్న షాపులు. ఎటు చూసిన బ్యాంగిల్ షాపులు కనిపిస్తాయి ఎక్కువ. మేమైతే ఇప్పుడు రాజన్న దర్శనం అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ రాజన్న టెంపుల్ పక్కనే మనకి ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ అని చాలా ఫేమస్ అనమాట. చాలా అందరు ఇక్కడికి తప్పకుండా వెళ్తారు. రాజన్న దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ సమర్పించి వాళ్ళకి వీలైతే కోడినో మేకనో కోసుకొని చేయడం అక్కడ ఆచారం. అది మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎదురైతే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇక్కడైతే చాలా రష్ ఉంది. చాలామంది ఉన్నారు లైన్లో. అయితే దగ్గర ఒక 4-5 వేల మంది ఉండొచ్చు. లైన్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఇక్కడైతే నిలబడ్డాం. చుట్టుపక్కల షాపులు ఉన్నాయి. శారీస్ అమ్ముతున్నారు బోనం పెట్టడానికి. ఇక్కడైతే చూస్తే మనకి కోళ్ళు కనిపిస్తున్నాయి. కోళ్ళు కొనుక్కుంటూ ఇక్కడ బోనం అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాత మేమైతే ఒకసారి గుడి ముందుకు వెళ్ళి చూసేద్దామని చెప్పేసి గుడి ముందుకైతే వెళ్తున్నాం. క్యూ లైన్లు అయితే ఫుల్గా ఉన్నారు జనాలు. దర్శనం అయితే సాయంత్రం అయితే ఇట్లా అంతా ఉన్నారైతే అందరూ అటైతే ఒకసారి క్యూ లైన్ అయితే చూద్దామని చెప్పేసి అక్కడ ముందుకు వెళ్తున్నాం. ఇక్కడైతే మేకలు చూడండి, గొర్రెలు తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ లైన్ ఇక్కడే అనమాట గొర్రెలు సమర్పించేది. ఇది ఆలయ గోపురం. ఇక్కడ చూడండి ఒకసారి క్యూ లైన్ చూపిస్తాను. ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. ఆ క్యూ లైన్ చూసేసరికి మాకైతే ఎప్పుడు అయిపోతుంది దర్శనం. చూడండి ఎంతమంది ఉన్నారు క్యూ లైన్లో. అందరూ బోనం తల మీద పెట్టుకుని బోనాలు సమర్పించడానికి వారికి. క్యూ లైన్లో 4-5 ఉన్నాయి క్యూ లైన్. ఇంకా దర్శనం అవ్వాలంటే అప్పటికి మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ 9 అయింది. అది మార్నింగ్ 9కే అంతమంది ఉన్నారు. భక్తులు బలి నిషేధం రాసింది. జంతు బలి నిషేధం రాసింది. ఆచారం ప్రకారం తప్పదు కదా. ఇక్కడైతే ఇక్కడ నుంచి మనం తీసుకొచ్చిన బోనం అక్కడ తీసుకొని అమ్మవారికి డాడీ కొబ్బరికాయలు ఇవ్వండి. కొబ్బరికాయలు ఇక్కడ అందరూ లోపల అర్థం అవుతున్నారు. వాళ్ళు అర్థం లేకపోతే చాలా మంది ఉండడం వల్ల కుదరలేదు. లోపలికి వెళ్తున్నారు బోనం తీసుకొని. అదే గర్భగుడి లోపలికి వెళ్ళడం అన్నారు వాళ్ళు. అమ్మవారు కనిపిస్తున్నారు చూడండి. ఇదే అమ్మవారి ఇక్కడైతే మా వాళ్ళందరూ టిఫిన్ చేశారు. ఇక్కడ దోశ, ఇడ్లీ, బోండా అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ పర్లేదు మంచిగానే ఉంది. ఎప్పుడైనా వెళ్తే టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా వెళ్తే. మా వాళ్ళందరూ అయితే తిన్నారు, టిఫిన్ అయితే చేశారు. నేను చేయలేదు. ఇక్కడ నుంచి మా బోనం అయితే సమర్పించడం అయితే రూమ్కి వెళ్తున్నాం. 2 కోళ్ళు అయితే కోసేసారు మా వాళ్ళు. ఇక్కడ మళ్ళీ రిటర్న్ షాప్ పోచమ్మ తల్లి పక్కన టెంపుల్ పక్కన షాప్స్ ఇవన్నీ. రాజన్న టెంపుల్ దాకా వెళ్ళి ఇక్కడ నుంచి మా రూమ్ పక్కన అనమాట. టెంపుల్ పక్కన ఇలాగైతే వెళ్తున్నాం. వస్తున్నారు బోనాలు అందరూ. షాపులు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కూడా. చూడండి వీళ్ళంతా బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్తున్నారు బోనాలు తీసుకొని. పిల్లల టాయ్స్, బొమ్మలు
షాప్లో అయితే చాలా ఉన్నాయి బొమ్మలు కూడా. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఏదో చేస్తున్నారు చూద్దాం. కీ చైన్స్. ఓకే, కీ చైన్స్ మీద నేమ్స్ రాస్తున్నారు. మనకి పేరు కావాలంటే ఆ పేరు రాస్తారు. మన అక్కడ ఉన్న ఇట్లా కనిపిస్తుంది కదా పైన గవ్వలు కూడా ఉన్నాయి. గవ్వల మీద కూడా పేరు రాస్తారు. ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకుంటే దాని మీద పేరు రాస్తారు. 50 రూపాయలు అది ఒకటి నేను రాసిచ్చినందుకు. బాగున్నాయి, డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి చిన్నగా వేరే షాప్స్ చూస్తూ వెళ్తున్నాం. ఇక్కడ చాలా ఉన్నాయి. వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. చేతి చేసుకునే కంకణాలు, ఇవన్నీ కంకణాలు ఐటమ్స్ చాలా ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వేరే షాప్. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ అడుగు వాళ్ళని నొప్పుంటది. ఇక్కడైతే ట్యాటూ వేసుకున్నారు. ట్యాటూ కళ్ళలో నీళ్ళు వస్తాయి. చూడండి. ఎంత ఉంటుంది అది? ఎంత అంటే అది? నీకేం నచ్చినా నీకు లెక్క తీసుకుంటున్నా. నేను ఎక్కువ తీసుకుంటలే. నువ్వు అన్న రేటే నేను ఆమెకు తీసుకుంటున్నా. ఆమెకి ఇంగ్లీష్లో వేసిన ఆమెకు 6 అక్షరాలతో ఇంకా అవసరం. ఎంత తీసుకున్నారా అంటే మీకెంత? ఇదెంత? నీకు ఎన్ని వేసినా నేను 4 లీటర్లు వేసిన. మరి నేను నీ లెక్క తీసుకోవాలి. ఎంత? జై భవాని. ఒకటే నేను లవ్ సింబల్ కూడా క్లీన్ వేసిన. నీ లెక్కన నేను తీసుకుంటున్నా. ఎక్కువ నేను తీసుకుంటలే కదా. అన్న నేను తక్కువనే తీసుకుంటున్నా. ఉంటుంది, నొప్పిలేస్తుంది. అన్న నేను చెప్పేది నాన్న, తక్కువనే తీసుకుంటే లవ్ సింబల్ కూడా క్లీన్ వేసిన. చూడు నువ్వే అర్థమైతే నీకు. అప్పుడు నువ్వు ఎంచుకుంటావు ఎంచుకో అర్థమైతే వాళ్ళకి ఎత్తి ట్యాటూ చూస్తాడు. ఉంది. కానీ ఆ ట్యాటూ అయితే లైట్ షేడ్ అయిపోయింది. దాని మీద రఫ్ కుర్రతో లేదు కానీ వాళ్ళు. అంటే 250 ఇచ్చేయండి. ఓన్లీ రఫ్ చేయడం. ఆల్రెడీ ట్యాటూ ఉంది మనకి. దాన్ని రఫ్ చేయించుంటుంది ఆల్రెడీ. మీరే పోనీ. ఏది సార్? తీసుకో. కానీ అయితే ఓన్లీ రఫ్ చేయడానికి 250 ఆల్రెడీ ఉంది కాబట్టి బయటకు పైన వేస్తారు మనకు. 100 అనేసరికి లేచి వెళ్ళిపోతూనే ఉన్నారు. మళ్ళీ ఆగారు. 150 అయితే మాట్లాడుతున్నారు. 150 వేస్తున్నాడు ట్యాటూ. చూడండి. మనకైతే క్రిస్టనే అది లైట్ షేడ్ అయితే దాన్ని మళ్ళీ రఫ్ చేయించి లైట్గా క్రిస్గా చేయించుకున్నారు. ఇక్కడైతే అయితే ఉన్నాడు రోబో కంప్యూటర్. ఫ్యూచర్ గురించి మన ఫ్యూచర్ గురించి చెప్తుంది. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అయితే స్వీట్స్ అనమాట. చిలకలు, లడ్డూలు, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్, చైన్స్ చాలా ఉన్నాయి మోడల్స్. చాలా ఎంత వాచెస్ ఇవి? స్టార్టింగ్ 30 రూపీస్ అంటారు. బొమ్మలు 150. ఎనీ వాచ్? భలే ఊపుతున్నాయి. ఎనీ వాచ్ 150. అలాగే
స్మార్ట్ వాచా? ఇవైతే 100 తీసుకుంటారండి. ఇక్కడికి వచ్చి వాచ్లు ఏమైంది? ఇక్కడైతే వాచ్లు చాలా ఉన్నాయి. మరి పని చేస్తాయో చేయవో తెలియదు. 150, 250 అంటున్నారు. ఉన్న చిన్నపిల్లలు వాచి చూడండి. మనం వచ్చేసి మళ్ళీ టెంపుల్ ముందుకైతే వచ్చేద్దాం. ఇదే అండి రాజరాజేశ్వర దేవస్థానం, వేములవాడ రాజన్న దేవస్థానం. లోపలికైతే మొబైల్స్ ఎలా లేదు కానీ కొంతమంది తీసుకెళ్తున్నారు.